ఇందూరు వేదికగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నేతలకు చెందిన షోరూంలలోని స్కూటీలు ఎత్తుకెళ్లాలి అని రాకేష్ రెడ్డి అన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో షోరూంలలో స్కూటీలు ఎత్తుకెళ్లాలి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. అవన్నీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఇంకా చాలా మాట్లాడుతున్నది సంగతి తర్వాత చూసేది ఉన్నది. అవన్నీ సమస్యలు తర్వాత చెప్తా. తులమిత్తవా 3 తులాలు ఇస్తావా అమ్మ? మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ చుట్టాలు షోరూమ్లు ఆడుంటే ఆ స్కూటీలు కొనవండి, ఆ స్కూటీలు కొనవని. ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీలు ఒక్కటి షోరూమ్లు తగుండ్రి. స్కూటీలు ఇస్తాను ఏడ ఓడు కాంగ్రెస్ షోరూమ్ ఏడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకోమని మేమున్నాం. రాకేష్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎంపీ ధర్మపురి అరవింద్ సమర్థించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉంది అన్నారు అరవింద్. స్కూటీలు ఎత్తుకెళ్లడాన్ని నిజామాబాద్ నుంచే మొదలు పెట్టాలి అన్నారు ఆయన. ఏ గతి పట్టిందంటే మళ్ళా రేవంత్ రెడ్డి గురించి ఆలోచన చేస్తే వాళ్ళ మేనిఫెస్టో యాదకొస్తుంది నాకు. యువ వికాసం పేరు మీద ముఖ్యమంత్రి కాగానే అన్ని బకాయిలు చెల్లించేస్తాం, 5 లక్షల భరోసా కార్డుని ఇప్పిస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాము, ప్రతి గ్రాడ్యుయేట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే స్కూటీలు ఇస్తాం. ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందంట. మా శ్రవంతమ్మ చెప్తున్నది, నేను చెప్తలేను, శ్రవంతి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇడికెళ్ళే మొదలుపెట్టిన స్కూటీలు ఎత్తుకపోవడం. అక్కడ వేస్తున్నారంటే అర్థం చేసుకో. ఈరోజు తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీ రణభేరీ నిర్వహించింది. పలువురు విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు స్కూటీల పంపిణీ హామీ పైన కూడా బీజేపీ నేతలు ఇలా కామెంట్ చేశారు. దీనికి ఒక సొల్యూషన్ పిల్లల భవిష్యత్తుకి.